మృత్యుంజయ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. కామెడీగా స్టార్ట్ చేస్తారు. అంటే మన 'శ్రీ విష్ణు' గారి మేనరిజంతో స్టార్ట్ చేస్తారు అని చెప్పాలి. నేను కూడా మూవీ మొత్తం ఇలాగే వెళ్తుంది, కామెడీ వేలో వెళ్తుంది అనుకున్నాం. కాకపోతే మూవీ ఒక 10 మినిట్స్ అయ్యాక మూవీ స్టోరీయే చేంజ్ అవుతుంది. మూవీలో స్టోరీ కూడా సడన్ గా చేంజ్ చేస్తారు. కాకపోతే మనకైతే అది ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తది. సడన్ గా స్టోరీ చేంజ్ చేస్తారా అనేసి మనకి ఎక్కడ అనిపించదు. సరే మూవీలో స్టోరీ ఏమైనా కొంచెం డిఫరెంట్ గా ఉండి కొంచెం కొత్తగా ఉందంటే కాదు, నార్మల్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా అంటే చాలా నమ్మశక్యంగా ఉంది. మూవీలో 70-80% ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంటుంది అనమాట. మన హీరో విలన్ ఎవరనేసి కనిపెడతా ఉంటాడు. అది ఏదైతే ఉందో అదైతే మనకి చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. మనం అయితే ఎంగేజ్ అవుతాం. మూవీలో నెక్స్ట్ టైం జరుగుతుంది అనేసి ఒక ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ ట్విస్ట్లు కావచ్చు, అక్కడ టర్న్స్ కావచ్చు, ఇవన్నీ బాగుంటాయి. అక్కడక్కడ కొంచెం ల్యాక్ చేస్తున్నారా అనిపించినా సరే మూవీ స్టోరీకి అయితే అది మరీ అంత ఇంపాక్ట్ ఉండదు అనమాట. మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్. ఆ ఎమోషన్ అయితే కొంచెం బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే కొంచెం ఓవర్ గా అనిపించినా సరే కొంచెం బాగుంటుంది. మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది అనమాట. ఆ పాప సైడ్ నుంచి గైస్ ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఆ చిన్న పాప యాక్టింగ్ కావచ్చు, ఆ చిన్న పాప చిన్న చిన్న రియాక్షన్స్ కావచ్చు, అవన్నీ బాగుంటాయి. చూడటానికైతే మనకు టూ గుడ్ అనిపిస్తా ఉంటది. మూవీలో నాకేమైనా అన్లాజిక్ గా అనిపించిందా అంటే, హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది మన హీరోకి అండ్ విలన్ మధ్య. ఆ సీన్ చూసిన తర్వాత ఎవడైనా చెప్పేస్తాడు హీరో వెనక విలన్ పడుతున్నాడా అనేసి. కాకపోతే మన హీరోకి ఏం తెలియనట్టు ఏదో చేస్తా ఉంటాడు. అదైతే నాకు కొంచెం అన్లాజిక్ గా అనిపించింది. ఆ హాస్పిటల్లో ఏంటంటే సీసీ కెమెరాస్ ఉంటాయి. అలాగే హాస్పిటల్ పెద్ద రచ్చే చేస్తారు, చిన్నగా ఏం చేయరు ఆ సీన్ అయితే. అదంతా అయిన తర్వాత కూడా మన హీరో ఏం పట్టినట్టు ఉంటాడు. అదైతే నాకు కొంచెం అన్లాజిక్ గానే అనిపించింది. అలాగే మూవీలో అక్కడక్కడ కొన్ని అలాజిక్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే మూవీకి అయితే మరీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండవు. ఒక కొత్త డైరెక్టర్ ఈ రేంజ్ లో సినిమా తీసాడంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అలాగే మూవీలో విలన్ క్యారెక్టర్ ని రివీల్ చేయడం కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ విలన్ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా తనైతే సూట్ అయ్యాడు గైస్. కొంచెం బాగా చేశాడు. అంటే విలన్ సైడ్ నుంచి ఆలోచిస్తా ఉంటే తన క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది. మనకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంటది. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఇది చెప్పాల్సింది కదిరా అనిపించేది ఒకటి ఉంది నాకైతే. మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప వాళ్ళ ఫాదర్ ని మన విలన్ చంపేస్తాడు. అసలు ఎందుకు చంపాడు, ఏంటి, దానికి రీజన్ ఏంటి అనేసి కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది నాకు. అంటే మూవీలో మనకి ఇదంతా చూపించారు అనమాట. అసలు ఎందుకు చంపాడు ఏంటి అనేసి. జస్ట్ ఏంటంటే మన విలన్ చంపేస్తా ఉంటాడు. జస్ట్ అది ఒకటే చూస్తా ఉంటాం మనం అంతే. కాకపోతే అసలు అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేసి మనకు కొంచెం చెప్పుంటే కొంచెం బాగుండి అనిపించింది నాకైతే. ఇది ఏదైతే ఉందో మూవీలో అదైతే నాకు కొంచెం డిసప్పాయింటెడ్ గా అనిపించింది. మూవీలో రెబ్బా మౌనిక గారు పోలీస్ గా చేశారు. తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. కాకపోతే అక్కడక్కడ ఇంకా కొంచెం బాగా చూపించుంటే కొంచెం బాగుండు అనిపించింది. అసలు మూవీలో పోలీసులు ఉంటారు కానీ వాళ్ళ గురించి కొంచెం బాగా చూపించారు. వాళ్ళు ఏదో కొంచెం అలా చూపించాలా వదిలేస్తారు అంతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ కూడా కొంచెం బాగుంటుంది గైస్. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కావచ్చు, అక్కడ నరేషన్ కావచ్చు, కొంచెం బాగుంటది. క్లైమాక్స్ అంటే మనం ఏదో అనుకుంటాం అక్కడ ఫైట్ ఉంటుంది, అది ఉంటుంది అనేసి. కాకపోతే ఏంటంటే అక్కడ ఓన్లీ స్టోరీ నరేషన్ మీద వెళ్తా ఉంటది. అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. అసలు లిటరల్లీ ఏంటంటే క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఓన్లీ ఫైట్ డైలాగ్స్ తోనే వెళ్తా ఉంటది. అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఎవరో ఒక అతను కొంతమందిని చంపేస్తా ఉంటాడు. అసలు వాళ్ళని ఎలా చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో రచ్చరవి కావచ్చు, సుదర్శన్ కావచ్చు, మన శ్రీ విష్ణు కావచ్చు, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మూవీలో ఒక చిన్న పాప ఉంటుందని చెప్పా కదా, ఆ పాప క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.